దాహమగుచు ఉన్నది. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి లేఖనము నెరవేరునట్లు నాకు దాహమగుచున్నది అనెను. భయంకరమైన హింసను అనుభవిస్తూ ఒక రోజు నుండి ఏమీ భుజించక భారమైన సిలువను అనేక అవమానముల మధ్య మోస్తూ అనేక కొరడా దెబ్బలను భరిస్తూ తాళలేక నాకు దాహమగుచున్నదని ఎంతో దయనీయమైన స్థితిలో కోరాడు. రక్షణ అన్న దాహము తీర్చడం కోసమే ఈ శ్రమలు అని గ్రహించి ఇది నా ధ్యేయం, ఇదే నా లక్ష్యం అని వివరించారు క్రీస్తు. మానవ కోణములో ఆయనకు దాహముగా ఉన్న అతి విశిష్టమైన దాహం మానవుల రక్షణ. ఇది భౌతికమైన దాహమా లేక ఆధ్యాత్మిక దాహమా అని ఆలోచించినప్పుడు రెండు కూడా రక్షణాత్మక దాహములే అని విదితమగుచు ఉన్నది. నేడు మనకు ఎలాంటి దాహమగుచు ఉన్నది? లౌకిక పరమైన ప్రాపంచిక దాహమా? క్రీస్తు ప్రభు వలె దైవరాజ్య విస్తరణ కోసం నీకు దాహమగుచు ఉన్నదా అని ప్రశ్నించుకోవాలి. పౌలు గారు క్రీస్తు సువార్తను ప్రకటించడం కోసం అనుకూలమైన అనానుకూలమైన కలిమి అయినా లేమి అయినా భరించుటకు నేను సిద్ధమే. నేను కాకుంటే ఇంకెవ్వరు, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు, క్రీస్తు సువార్త కాకుంటే మరి దేనిని నేను ప్రకటించాలి అన్న ప్రశ్నలకు సమాధానముగా క్రీస్తు ప్రభు సువార్త కోసం అనేక సంఘముల రక్షణ కోసం దాహము కొని ఉన్నాడు పౌలు గారు. ప్రపంచ దేశాలలో అనేక మంది ఆకలితో నిరుద్యోగులుగా నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. అలాంటి దాహమును కూడా మదిలో ఉంచుకొని రెండు విధములైన భౌతిక మరియు రక్షణాత్మక దాహమును తీర్చే నైతిక బాధ్యత మన అందరిది అని గ్రహించుదాం. నీటిని వృధా చేయకూడదు. కలకాలం నా కాపరివి నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.